హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నేచర్ ఏ టు జెడ్ ఛానల్. ఈరోజు మనం చుక్కకూరలో ఉండే పోషకాల గురించి, చుక్కకూరను వండుకునే విధానం గురించి తెలుసుకుందాము. ఈ చుక్కకూరలో విటమిన్ ఏ, సి, కాల్షియం, ఇనుము, జింకు, ఫాస్ఫరస్ అనే ప్రోటీన్స్, విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయండి. గుండెకు సంబంధించిన రక్తనాళాలను శుభ్రపరచడానికి ఈ చుక్కకూర చాలా ఉపయోగపడుతుంది. డయాబెటిక్స్ కూడా రాకుండా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్లేట్లెట్స్ పేరుపోకుండా కూడా ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది కదండి. ఈ చుక్కకూరను త్వరగా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ఈ చుక్కకూరను మనం రోజువారీ డైట్లో తినడం వల్ల మనకున్న వ్యాధి నిరోధక శక్తి నుండి ఆ వ్యాధి నుండి కాపాడుతుంది. ఇప్పుడు ఈ చుక్కకూరను మనం ఎలా వండుకోవాలో, ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా చుక్కకూరను 2 కట్టలు తీసుకొని బాగా కడిగి ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి. చుక్కకూర ఉల్లి కారానికి కావాల్సిన పదార్థాలు: 3 ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి. 4 పచ్చిమిర్చిని కూడా చీలికగా చీల్చుకొని ఉంచుకోవాలి. కరివేపాకు 2 రెబ్బలు. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాల్లో ఆయిల్, రుచికి తగినంత సాల్ట్ ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లి కారానికి కావాల్సిన పదార్థాలు: పసుపు 1/4 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, వెల్లుల్లి ఒక 8 రెబ్బలు ఉంటాయి, 8 రెబ్బలు. ఇవన్నీ కూడా తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపుకు కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే ముందుగా చెప్పుకున్న 3 ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకొని ఇందులోనే 8 వెల్లుల్లి రెబ్బలు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ మెత్తని పేస్ట్లా కాకుండా ఫైన్గా కొంచెం బరగ్గా ఉండేటట్టు పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ను మనం ఇలా చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. మెత్త పేస్ట్ చేసుకుంటే కూర అంత టేస్టీగా ఉండదు. చూడండి, ఇలా బరకగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో అది కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా తీసుకున్న శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది దోరగా ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా దోరగా ఫ్రై అవ్వాలి. పోపు బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల ఆ టేస్ట్ ఆ పోపుకి బాగా తెలుస్తుంది. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు కూడా తీసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని అవి దోరగా వేగేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 ఎండుమిర్చిని కూడా చీల్చి 2 ముక్కలు వేసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా 2 చీలికలుగా చీల్చి ఇందులో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని కూడా వేసుకొని బాగా ఇవి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోతేనే మనకు టేస్ట్ అంత బాగుంటుందండి. ఇది చూడండి, దగ్గరికి అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఫ్రై చేసి పడిన తర్వాత ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో చుక్కకూరని బాగా కడిగి పెట్టుకున్న చుక్కకూరని వేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలాన్ని చుక్కకూర పట్టి బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది వేసిన తర్వాత వెంటనే మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల కలరు చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం పచ్చగా గ్రీన్ కలర్లో ఉండాలంటే కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఈ చుక్కకూర ఈ మసాలాలు బాగా పట్టి దగ్గరగా అయ్యి అసలు మనం ఇందులో చుక్కకూర వేసామా అని కూడా తెలియకుండా
చక్కగా ఫ్రై అయిపోయి దగ్గరకు ఉంటుంది. పిల్లలు కూడా ఇందులో చుక్కకూర వేసామంటే వాళ్ళు అసలు నమ్మరు. ఏదో మసాలా కర్రీయో గ్రేవీయో ఏదో అంటే నమ్మేస్తారు.